అదే మెటల్ Get blocked. కోటం కోరుతున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తూ వారిని అక్షరాలతో ఆస్వాదిస్తున్నారు. మరి అందుకు బాలాజీ, నాని గారు, ప్రధానంగా లీలాకృష్ణ వీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన సర్పంచ్ గారు, వీరికి ఈ పౌష్టికాహార గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామల్లి అంజుబాబు గారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్న మీ అందరూ చెప్పడం ద్వారా వారికి పుష్పగుచ్చి ఇవ్వాల్సిందిగా మండల ఉపాధ్యక్షులు హరిబాబు గారు కొంతమంది ఆయన్ని వేదిక మీద సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ అయిపోతుంది, అక్కడ ఇచ్చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి
ఆగమ్మా ఉండమ్మా అక్కడ ఉన్నాయి అక్కడ ఇంకా అవ్వదు అక్కడ ఇంకా అవ్వదమ్మా సరిపోతే ఏమనుకుంటామ్మా అదేవిధంగా కృష్ణవేణి గారు భాస్కర్ సారథి గారు పట్టుకోండి. ఓకే బాలాజీ గారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎంపీడీఓ గారు విజయసాయి గారిని వేదిక మీద సాధలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. డిప్యూటీసీ సభ్యులు యువకుడు గుండా జయప్రకాష్ గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి గోడి ఆదిలక్ష్మి గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర పార్టీ కార్యదర్శి తెలుగుదేశం తరఫున పోల నాయకులను వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కెల్మెల్ చంద్రశేఖర్ గారు వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. గతంలో గౌరవనీయులు మనందరి వాడు మెండే పార్థసారథి గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆకుల లీలాకృష్ణ గారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వారి మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. జవాన్ బాలాజీ గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. కోడి నరసింహ గారు బిఈ పంచాయతీరాజ్ వారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇప్పుడు ఓకే ఇక ఎవరు వచ్చినా దేవుడికి ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాం. భాస్కరరావు కూడా వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. భాస్కరరావు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే మా ఊరికి డ్రైనేజీ సీసీ రోడ్లు కంపల్సరీ కావాలి సార్. అలాగే ఇంకొక కోరిక సార్, మా ఎస్సీ శ్మశాన వాటికి నిజంగా మొన్న మీకు మొరపెట్టుకున్నాను. రోడ్డు మాకు శ్మశాన వాటికి కొంచెం రోడ్డు గ్రైండ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ 100 రోజుల ప్రోగ్రాంలోనండి మొదటిసారి పెన్షన్లు 7,000 ఇచ్చారు. 3,000 ఉండేది, ఇంకా 1000 చేసి ఆ 2 నెలలు కలిపి మొత్తం 7,000 పెన్షన్ మన మొదట వచ్చిన నెలలోనే మన ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏం చేశాము, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చుకుంటున్నాము, మరి మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా పేదవాడు ఎవరో కూడా ఆకలితో ఉండకూడదు, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలైనా సరే నష్టాలైనా సరే ఓర్చుకొని ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసే విధంగా రానున్న రోజుల్లో మనందరికీ ఏ విధంగా మంచి పాలన అందిస్తారు, మరి మంచి పాలన అందిస్తారనే కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం కోసం చేసిన కార్యక్రమం ఇది. ఈరోజు 6వ రోజు మరి మచ్చిపూడిలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు చివరి రోజు భీమవరం, 7వ రోజు భీమవరం తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముగిస్తాయి. మిగతా కార్యక్రమాన్ని కూడా పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వివరిస్తారు ఎమ్మెల్యే గారు అన్నీ కూడా మన కార్యక్రమాలన్నీ. కానీ మనందరం కూడా ఒకటి మాత్రం గుర్తు చేసుకోవాలి, ఆ రోజు 2024 ముందు ఏ విధంగా ఉంది, 2024 తర్వాత సాగినటువంటి ఈ యొక్క దాడులు మరి మన మీదే కాకుండా ఆ యొక్క దేవదేవుడి మీద కూడా జరిగినటువంటి ఆ యొక్క అపచారం యొక్క మరి ఫలితాలని మరి అందరి మీద పడకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో భాగంగా సాయంత్రం 5 గంటలకి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర గుడి దగ్గర మరి సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం అందరం కూడా అటెండ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కూడా మధ్యలో వెళ్ళిపోయాను, ఇవాళ కూడా వెళ్ళిపోతున్నానంటే ఏమనుకోవద్దు దయచేసి. ఎమ్మెల్యే గారి అనుమతితోటి మీ అనుమతితోటి అనేది భావించకుండా కొంచెం ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది, మా బంధువు ఉంది, దానివల్ల వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ముందుకు వెళ్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది దాదాపుగా మనం మర్చిపోయిన పరిస్థితి. మరి నేను ఎంపీపీగా వచ్చిన వెంటనే మండల పరిషత్తులో 1,40,00,000 రూపాయల గ్రాంట్ ఉంది. అయితే
ఈ 3 సంవత్సరాలుగా దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు వినియోగించకుండా వైసీపీ ప్రభుత్వం వారు అడ్డుకున్న పరిస్థితి. దానికోసం మేము కలెక్టర్ గారి దగ్గర తిరిగి ఎంతో పోరాటం చేయవలసిన పరిస్థితి. ఎంపీటీసీలు నేను కూడా ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి కూడా తిరిగాము. వాళ్ళకి ఎంతసేపు కక్షలు కార్పణ్యాలు వాటి మీద మాత్రమే దృష్టి నిలిపారు, కానీ అభివృద్ధి మీద మాత్రం అసలు పట్టించుకోలేదు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఫస్ట్ మనకు ఒక రాజధాని అంటూ అమరావతి అని చెప్పి దాని రూపకల్పనకి రాజధాని కట్టడానికి కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో కంపెనీలు కూడా మన రాష్ట్రాలకు తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. అలాగే వచ్చిన కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి అభివృద్ధి పరంగా కొన్ని సంవత్సరాలు వెనకబడిపోయే పరిస్థితి మన రాష్ట్రానికి కలిగింది. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. వీరిద్దరూ కూడా అభివృద్ధి అనేది ఎంతో బాగా చేస్తారు. ఇప్పటికే దాన్ని మనం చూస్తున్నాము. ఇక ముందు కూడా ఇంకా అభివృద్ధి జరిగి మన ఆంధ్ర రాష్ట్రం మంచి హైదరాబాద్ ఎలా ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారు చేశారో మన రాష్ట్రం కూడా అలాగే తయారవుతుందని అవ్వాలని కోరుకుంటూ ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 100 రోజులు పరిపాలనలో 5 కోట్ల మంది ప్రజల యొక్క అభిమానాన్ని చూడకున్నది. ఆ కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా కూటమి నాయకులు, మన పొల్లిపూరి సభ్యులు తోట సీతాలక్ష్మి గారు, అలాగే మరి మిట్టి పార్సార్థి గారు, అలాగే పుట్టిపూడి సినిమావారి జనసేన అందరూ కూడా బీజేపీ, మరి భూపద్ర శ్రీనివాసరావు గారు మన కేంద్ర మంత్రివర్యులు అందరి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసిన మంచి పని ప్రజలకు ఏమైతే చేసామో అన్నీ కూడా మన శాసనసభ్యులు మీకు అందరికీ గడిపి చెప్తారు. అది అయిన తర్వాత సచివాలయ సిబ్బంది అలాగే మన కూటమి నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ కార్యక్రమాలు వివరిస్తారని సందర్భం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా వీరవాసనం మండలం మంచిపూరి గ్రామంలో అంటే ఇదొక మీకు అందరికి తెలిసిన విషయం. ఇక్కడ ఈ గ్రామానికి మరి స్వతంత్రం వచ్చిందంటే అది శాసనసభ్యులు అంజబాబు గారి ద్వారా చెప్పి మీ అందరికి తెలియపడుతున్నాను. ఎందుకంటే అంతమంది మీ పట్ల ఇబ్బందులు, మీ మీద కేసులు, ఎన్నో సమస్యాత్మకంగా ఒక 2019 నుంచి 24 వరకు ఎన్ని ఇబ్బంది పడ్డారనేది ప్రజలందరికీ తెలుసు. ఆ ఇబ్బందులు లేకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా పరిపాలన భీమవరం నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో సచివారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ, అలాగే మీరు అందరూ చూశారు మరి గతంలో మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మన తిరుమల దేవస్థానంలో ఎంత దుర్మార్గం చేశారనేది అవన్నీ మీ అన్ని తెలుసు. రాబోయే రోజుల్లో ఆ దేవదేవుని మరి ఆవిడ అగ్ని చేశారంటే మనందరూ కూడా మరి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న వివిధ ప్రపంచంలో భక్తులందరూ కూడా ఏ మతం అయినా సరే అలాంటి పని చేసినందుకు చాలా సిగ్గులు తలవంచాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని కూడా సరిచేసి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో మన పథకాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి మంచి మంచిగా వచ్చే విధంగా జరుగుతాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఈ రోజు మంచిపూరి గ్రామంలో ఈ 100 రోజుల ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. కేవలం వాలంటీర్ లేకుండా సంక్షేమ శాఖ ఉన్నటువంటి పెన్షన్ ఇవ్వగలిగారు ఒకే రోజున. అలాగే 90 రోజుల పాలనలో అందరికీ అందుబాటులో విధంగా యంత్రాంగాన్ని సమేతం చేయగలిగారు. ఒక మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగులకు భరోసా ఇవ్వగలిగారు. అలాగే వ్యవసాయదారులకు గతంలో ఉన్న బాకీల్ని పౌర సరఫరా శాఖ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చే క్రమంలో ఈ 100 రోజుల పంటకి ఇది ఒక నమూనా.
రానున్న రోజుల్లో పెన్షన్ విధానం కానీ, గృహ నిర్మాణం కానీ, సంక్షేమం సంబంధించి కానీ, అభివృద్ధి కానీ అందరికీ లబ్ధిదారునికి అందరికీ ప్రతి పథకం చేకూరే విధంగా ఈ పాలన ఉంటుంది. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కొరకు ప్రజాప్రభుత్వం చెప్పాలి. దీంట్లో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలతో ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలైన సేవ చేయాలి, పేదరికాన్ని జయించాలని ఏకైక లక్ష్యంలో పనిచేస్తున్నారు. దయించి నా విన్నపం, గత 15 రోజుల నుంచి మచ్చిపూడి గ్రామం, బొబ్బనపల్లి, మెంటేపూడి గ్రామం నీటి ఎద్దడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తిరుగు ప్రయాణంలో ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు అందరూ ఒకసారి పర్యవేక్షించాలని నా కోరిక. బొబ్బనపల్లి సింతారావు గారు ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ రండి. అలాగే మచ్చిపూడి గ్రామంలో గత సర్వే కారణంగా చాలామంది హక్కుదారులు తన విస్తీర్ణాన్ని కోల్పోయి తీవ్ర మనశ్శాంతితో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా దఫాలుగా ఎమ్మెల్యేకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఉన్న సర్వే డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ శ్రద్ధ వహించి ప్రజల్లో ఉన్న అపోహల్ని క్లియర్ చేయాలని నా భావన. అలాగే గత రాత్రి 1 గంట వరకు కూడా కరెంట్ అందుబాటులో లేదు. ఇది ఈ సందర్భం చెప్పొచ్చు లేదు తెలియదు, కానీ యంత్రాంగం అందరూ సహకరించండి. నియోజకవర్గ శాసనసభ్యులు కొలపతి రామాంజనేయులు గారికి, అలాగే తెలుగుదేశం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే ఈ కాలంలో లేనప్పుడు మనం అనేక కార్యక్రమాలు చేశాం, ప్రతి ఇంటికి తిరిగాం. ఈ మచ్చిపూడి గ్రామంలో తోట సీతారామలక్ష్మి గారు కూడా వచ్చారు. ఇదేం కర్మ అనే ప్రోగ్రాం చేశాం. చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ కానీ, అలాగే అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన పని ఏమిటి అంటే, పేదవాడు గుప్పుడి అన్నం తినేవాడిని వాడు కొడుపు కొట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే, మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం మేము చేస్తామని చెప్పారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి వాళ్ళ ఆకలి బాధలు తీర్చిన కూటమి ప్రభుత్వం ఇది. మరి మనం కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేస్తున్నాం కదా, మన 20వ తారీఖుకి. అవునా? ఎవరు మాట్లాడటం లేదు, అవును కదా? చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల కోసమే మనం అందరూ కష్టపడ్డారు. మీరు అందరూ కూడా ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మరి 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి మచ్చిపూర్లో తీసుకుంటే చాలా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి దానికి కూడా ఇక్కడ ఎరాజ్ చేయటం, ఇళ్ళు బద్దలు కొట్టడం ఎన్నో చూశారు. ఇప్పుడు నాకంటా ముందు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ అనుభవాలు. ఎన్నో చూసాం మన 5 సంవత్సరాల్లో. ఇక్కడనే కాదు, ప్రతి చోట కూడా రోడ్డు మీద కాలు పెట్టకుండా, ఒక నిరసన తెలియచేయకుండా 5 సంవత్సరాలు ప్రతి కార్యకర్త కూడా మన ఎన్నో రకాలుగా బలైపోయారు. మరి ఈ రోజున చాలా చాలా సంతోషం. 100 రోజులు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మనం 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మనం భీమవరం నియోజకవర్గ గౌరవనీయులు మన పురపతి రామాంజనేయులు గారు, అదేవిధంగా తెలుగుదేశం మండల అధ్యక్షులు, అలాగే జనసేన మండల అధ్యక్షులు, బీజేపీ మండల అధ్యక్షులు, వేదిక మీద కూటమి నాయకులకు, అలాగే మరి వేదిక ముందున్న కూటమి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఈ కార్యక్రమానికి మరి అధికారులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్ ఏది ప్రభుత్వం అయితే ఉందో మన ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం అందరం చేయటం చాలా సంతోషం. గడిచిన 6 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దాదాపుగా 1 వారం రోజులు ఈ కార్యక్రమం ఇచ్చినట్టున్నారు. అదే మనం చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు నాకంటా ముందు మాట్లాడిన అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి ఒక పెన్షనే తీసుకోండి, దాదాపుగా 5 సంవత్సరాలు ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 250 పెంచారు. అదే విధంగా కూటమి తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చెప్పిన మాట ప్రకారం ఒకేసారి 1వ తారీఖుని 4000 దాదాపు గడిచిన 3 నెలలకు కూడా 7000 వేసి ప్రతి ఒక్కరికి పెన్షన్, ప్రతి పేద ఇంటికి కూడా అరకట్గల ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద నెల చూసుకుంటే ఆదివారం వస్తే ఆ అధికారులు ఎవరై అందుబాటులో ఉండాలని 1 రోజు ముందే పెన్షన్ ఇచ్చారు. అవునా కదా? 1 రోజు ముందే ఇచ్చారు కదా పెన్షన్. అంటే అంత నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డారు అందరూ కూడా. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో పెట్టిన విధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడమే కాదు, డిఎస్సి అందరికి ఉద్యోగ కల్పన చేయడం కూడా జరిగింది. ఇప్పుడే చాలామంది చెప్పారు రైతులకి. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఈ మచ్చిపూరి వీరవాసరం మండలం తీసుకుంటే 700 ఎకరాలు ముంబు కురియని అని మన తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ లిస్టులో పెట్టి న్యాయం జరిగే విధంగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే మంచి ప్రభుత్వానికి పేరు పెట్టడం జరిగింది. మంచి రోజులు వచ్చాయి, మంచి ప్రభుత్వంలో కూడా మనం ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోండి, అమరావతి కోసం కావచ్చు, అలాగే మరి మన పోలవరానికి కావచ్చు, ఇప్పుడు ప్రాజెక్టులు కావచ్చు, ఎన్నో రకాలుగా మనకి అందరికి కూడా సాయం అందించేలాగా మన రాజధానికి కానీ అమరావతికి కానీ ప్రతి దానికి కూడా మరి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి బీజేపీ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకం అయ్యి రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం, మన గ్రామాలు బాగుంటాయి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున మచ్చిపూరి గ్రామంలో కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ కానీ ఇది కానీ రోడ్లు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఇన్ఛార్జీలు అందరికీ కూడా పిలిపించి ఇదే విషయం మీద మన 20వ తారీఖు జరిగే 1 వారం రోజుల కార్యక్రమంలో అందరం మమేకం అయ్యి పని చేయాలి. మన పార్టీ కార్యక్రమాలు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం 100 రోజులుగా ఏం చేసాం, మన ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేయబోతున్నాం, అలాగే మన 6 పథకాలు పెట్టడం జరిగింది. పెన్షన్ కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు దీపావళి నుంచి కూడా గ్యాస్ సిలిండర్ మహిళలకి ఏ మాట అయితే ఇచ్చారో గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుద్ది. కొంత విషయంలో కానీ మ్యాక్సిమం వర్క్ చేసుకున్నాం. మళ్ళీ అదే ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఎమ్మెల్యే గారు అవటంగా జరిగింది. మళ్ళీ మనకు కావాల్సిన అభివృద్ధి పనులు కూడా ఆయన ద్వారా చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం. కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమితో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం చేశారు. అంటే 437 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగం వచ్చే సంతకం చేశారు. 16,437 మందికి వెంటనే ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. ఆ 3,000 రూపాయలు ఎలా ఇచ్చిందంటే 2,000 రూపాయలు ఇచ్చి 250 రూపాయలు ఒక సంవత్సరం, 250 రూపాయలు ఒక సంవత్సరం, అలా 4 సంవత్సరాలు 250 ఇచ్చి 3,000 సబ్సిడీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షను 4,000 పెంచిన పెన్షన్ ఒకేసారి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దివాలా తీసి వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తారో ఎవరో చెప్పలేమని ఆందోళన పడ్డాం. కానీ ఆయన 1వ తారీఖునే, జూలై 1వ తారీఖుని పాత 3 నెలలకి 3,000 రూపాయలు, కొత్తగా పెంచిన 1,000 రూపాయలతో కలిపి 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు
ఒకే రోజు ఉదయం 1 తారీఖున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల అందరికి ఇవ్వడం జరిగింది. అది ఒక చరిత్ర. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 65.18 లక్షల మందికి 65 లక్షల మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరందరూ పనుల మీద పట్టణాలు వస్తారు, పట్టణంలో హాస్పిటల్ పని కానీ వివిధ పనులు కానీ షాపింగ్ కానీ చూసుకుంటానికి వస్తారు. వచ్చినప్పుడు భోజనం వేళ అయితే హోటల్లో భోజనం చేయాలంటే 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి భోజనం చేయాలి. పేదవారు అంత ఖర్చు పెట్టి భోజనం చేయలేరని అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, 5 రూపాయలకే టిఫిన్. మరి మన భీమవరపట్నంలో ఈ అన్నా క్యాంటీన్ 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం మార్కెట్లో, పాత బస్టాండ్లో, జోలపాలెం రోడ్లో 3 చోట్ల అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం పెడుతున్నారు. అది మీరందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే రైతులు ధాన్యం తోలారు. ఎవరికి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి. అప్పటికి ఎన్డీఏ కూటమి అధికారంలో రాలా. ధాన్యం తీసేసుకున్నారు, మిల్లర్లకు పంపించేశారు. మిల్లర్ల దగ్గర నుంచి ఎఫ్సీఐకి వెళ్ళిపోయినాయి, ఆ బియ్యం అయిపోయినాయి, ఆ డబ్బులు వచ్చినాయి, తినేశారు. కానీ రైతులకు డబ్బులు ఇవ్వాల. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1674 కోట్ల రూపాయలు 2 విడతలుగా మీ అందరికీ కూడా రైతులకు ధాన్యాలు డబ్బులు ఇవ్వడం జరిగింది. అందరికీ ఇచ్చేసాం ధాన్యం డబ్బులు రైతులకి. మరొక ప్రధాన సమస్య ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఇది గొప్ప విచిత్రమైన చట్టం అమ్మా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాయంట. మీ తాతలు సంపాదించిన ఆస్తులకి మీ ఫోటోస్టాట్ కాపీలు ఇస్తారంట. అంటే మన ఆస్తులు కూడా ఆయన తాకట్టు పెట్టుకుంటే సిద్ధపడిపోయాడు. దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. అటువంటి భయం ఏమీ లేదు. మీ తాతలు, తండ్రులు, ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మీరు శుభ్రంగా అనుభవించవచ్చు. మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. అలాగే ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసి బుడమేరు పొంగి విజయవాడలో 20 డివిజన్లు, డివిజన్ అంటే మున్సిపాలిటీ అయితే వార్డు అంటారు, కార్పొరేషన్ అయితే డివిజన్ అంటారు. 20 డివిజన్లు, సుమారుగా 150,000 మంది, ఒకళ్ళిద్దరు కాదమ్మా, నిరాశ్రయులు అయిపోయారు. బట్టలతో బయటకు వచ్చారు. 8 అడుగులు నీటిలో 8 రోజులు నరకయాత్ర పెట్టారు. వారికి మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే అధికారులు పంపించి వాళ్ళకి సహాయ చర్యలు చేయమని చెప్పలా. ఆయనే స్వయంగా నడుము లోతు నీళ్ళలో తిరిగి 10 రోజులు విజయవాడలో ఉండి, ఇంటికి వెళ్ళకోకుండా బస్సులో ఉండి, ఆ ప్రజలకి వరద తగ్గే వరకు సేవ చేసి వాళ్ళని పరిరక్షించిన నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత మేలు చేస్తున్నారంటే ఇల్లు మునిగిన వారికి 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అటువంటి నాయకుడిది మంచి ప్రభుత్వం, మంచి నాయకులు మన నాయకులు. తాగునీటి సమస్య ఉందన్నారు, ఇంకా డ్రైనేజ్ సమస్య ఉందన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం సర్వేలు చేసి మీకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలన్నర చూపించింది, 2 ఎకరాలు ఉంటే ఎకరమే చూపించింది. రకరకాల ఇబ్బందులు పెట్టింది. అవన్నీ కూడా తహసీల్దార్ గారితో చెప్పి అవన్నీ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా సర్వే చేయించి మీ ఒరిజినల్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయో అంత ఉండేటట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.
అలాగే ఈ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్ర సమస్య. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఇప్పుడే అధికారంలోకి వచ్చాం మనం. అధికారులందరిలో కూడా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా అధికారులు ట్రాన్స్ఫర్లు అయిపోతాయి. కొత్త అధికారులు వచ్చిన తర్వాత మరలా నేను మీ గ్రామం వచ్చి అందరు అధికారులను తీసుకువచ్చి కరెంటు సమస్య, రోడ్ల సమస్య, రైలు సమస్య, మంచినీటి సమస్య, రైతులకు సాగునీటి సమస్య అన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీ గ్రామంలో మీటింగ్ వేసి అధికారుల సమక్షంలో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన ఒక మాట చెప్పారు, కక్షలు కార్పణ్యాలు మనకు వద్దని, శత్రువును కూడా ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిద్దాం, లేదా దాని మీద పోతారు మనకి. అదే ఆయన నినాదం. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసింది అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా నినాదం లేదు. Thank you.